పరిశుద్ధ మరియమ్మ గారు సర్వేశ్వని యొక్క మాత పాపాత్ములైండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవుని ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశ్రయింపని వారు మీరే, మీ గర్భ ఫలముకు జేసు ఆశ్రయింపని వారగునే. పరిశుద్ధ మరియమ్మ గారు సర్వేశ్వని యొక్క మాత పాపాత్ములైండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవుని ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశ్రయింపని వారు మీరే, మీ గర్భ ఫలముకు జేసు ఆశ్రయింపని వారగునే. పరిశుద్ధ మరియమ్మ గారు సర్వేశ్వని యొక్క మాత పాపాత్ములైండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవుని ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశ్రయింపని వారు మీరే, మీ గర్భ ఫలముకు జేసు ఆశ్రయింపని వారగునే. పరిశుద్ధ మరియమ్మ గారు సర్వేశ్వని యొక్క మాత పాపాత్ములైండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. పూజలు చేయగనా పెన్నిధి చేరుతి ప్రభువా నీ సన్నిధి. మసిరిన బతుకులలో వేదన నిండిన ఎడదలలో చీకటి ముసిరిన బ్రతుకులలో వేదన నిండిన ఎడదలలో నింపే జ్యోతిని నీవు, వెలుగులు నింపే జ్యోతిని నీవు, నీ కృప మాపై ప్రసరించు దేవా, నీ కృప మాపై ప్రసరించు దేవా. చేరుతి ప్రభువా నీ సన్నిధి పూజలు చేయగనా పెన్నిధి ప్రభువా నీ సన్నిధి. ప్రభు నీవు నన్ను రక్షింపుము. నేను ధర్మ మార్గము నడుచుతుని, నన్ను కరుణతో చూడుము. నేను భక్త సమాజమును ప్రభువుని కీర్తించుదును. పితా పుత్ర పవిత్రాత్మ నామమున మన ప్రభు అయిన యేసుక్రీస్తుని కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. సహోదరి సహోదరులారా, పవిత్రములైన ఈ పరమ రహస్యములను కొనియాడ యోగ్యులు మగటకు మన పాపములను ఒప్పుకొందుము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాకు చేతను, క్రియలు చేతను, అశ్రద్ధ చేతను బహుపాపం చేస్తుని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్య అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపలేనని ప్రతిమాలుచున్నాను.
దైవమా నా ప్రాణదానమా దైవమా దైవమా నా ప్రాణదానమా దయచూపి నన్ను మన్నించుమా కను పాపన తుమ్ముకున్న కన్నీటితో దయచూపి నన్ను మన్నించుమా కను పాపన తుమ్ముకున్న కన్నీటితో ఆని వలే వెదకి నిన్ను చేరుకుంటిని దైవమా దైవమా నా ప్రాణదానమా దైవకుడనై నేను సహనము కోల్పోతిని వివేకమును వీడి అవివేకినైతిని దైవకుడనై నేను సహనము కోల్పోతిని వివేకమును వీడి అవివేకినైతిని నీ జ్ఞానమెరిగి నీ చెంతమొరిగి వినయాన నిన్ను అర్పించుతూ నీ జ్ఞానమెరిగి నీ చెంతమొరిగి వినయాన నిన్ను అర్పించుతూ దైవమా దైవమా నా ప్రాణదానమా దైవమా దైవమా నా ప్రాణదానమా నా ప్రాణదానమా నా సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనల్ని నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, మేము మా శరీరముతో పుణ్యక్రియలను చేపట్టి ఆధ్యాత్మికమైన స్వస్థతను పొందవలనని హితోపదేశమును చేసితివి. ఈ మా తపకాలపు ప్రయత్నములు ఫలింప మేము ప్రతి పాపము క్రియను విస్మరించి నీ ప్రేమాజ్ఞల ప్రకారము జీవించుటకు ఆత్మబలమును అనుగ్రహిమ్మును. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించు పరిపాలించు మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 54వ వచనం నుంచి 60వ వచనం వరకు. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 54వ వచనం నుంచి 60వ వచనం వరకు. ఆ విచారణ సభలోని సభ్యులు స్టెఫాను చెప్పినది విని మండిపడి అతని వంక చూచి కోపముతో
పండ్లు పటపట కొరికిరి. అయినను స్టెఫాను పవిత్రాత్మతో నిండిన వాడై పరలోకము వైపు చూడగా అతనికి దేవుని మహిమయు దేవుని కుడి ప్రక్కన యేసు నిలబడి ఉండుటయు కనపడెను. అప్పుడు అతడు, చూడుడు, పరలోకము తెరవబడి ఉన్నట్లు నాకు కనపడుచున్నది, మరియు మనుష్య కుమారుడు దేవుని ప్రక్కన కుడి ప్రక్కన నిలబడి ఉన్నాడు అని పలికెను. ఇది విని వారందరూ కేకలు వేయుచు చెవులు మూసుకొనిరి. పిమ్మట వారందరూ ఒక్కుమ్మడిగా అతనిపై విరుచుకుపడిరి. అతనిని నగరము బయట వరకు తరుముకొని పోయి రాళ్లతో కొట్టి, సాక్షులు తమ పై వస్త్రములను తీసివేసి సౌలు అను యువకుని పాదముల చెంత వానిని ఉంచిరి. వారు ఇంకను రాళ్లతో కొట్టుచుండగా స్టెఫాను, యేసు ప్రభు, నా ఆత్మను గైకొనుము అని ప్రార్థించెను. ఆపై మోకరిల్లి బిగ్గరగా, ప్రభు, ఈ పాపము వీరిపై మోపకము అని పలికి మరణించెను. సౌలు అతని మరణమును ఆమోదించెను. ఇది ప్రభువు వాక్కు. నా మంచి కాపరి నాకు కొదవలేదుగా, ప్రభువేగా నా మంచి కాపరి నాకు కొదవలేదుగా. న్యాయవంతుడు, నమ్మదగిన దేవుడు, శక్తివంతుడు, ప్రేమామయుడు, న్యాయవంతుడు, నమ్మదగిన దేవుడు, శక్తివంతుడు, ప్రేమామయుడు, ప్రభువేగా నా మంచి కాపరి నాకు కొదవలేదుగా, ప్రభువేగా నా మంచి కాపరి నాకు కొదవలేదుగా. గల చోట్ల నన్ను విశ్రమింపచేయును, శాంతిగల జలములకు నడిపించుకుపోవును. పచ్చిక గల చోట్ల నన్ను విశ్రమింపచేయును, శాంతిగల జలములకు నడిపించుకుపోవును. కర్మ మార్గమందు నిలిపి తీర్చును, కర్మ మార్గమందు నిలిపి ఆత్మసేద తీర్చును. వాగ్దానములన్నీ నెరవేర్చే దేవుడు, వాగ్దానములన్నీ నెరవేర్చే దేవుడు, ప్రభువేగా నా మంచి కాపరి నాకు కొదవలేదుగా, ప్రభువేగా నా మంచి కాపరి నాకు కొదవలేదుగా. న్యాయవంతుడు, నమ్మదగిన దేవుడు, శక్తివంతుడు, ప్రేమామయుడు, న్యాయవంతుడు, నమ్మదగిన దేవుడు, శక్తివంతుడు, ప్రేమామయుడు, ప్రభువేగా నా మంచి కాపరి నాకు కొదవలేదుగా, ప్రభువేగా నా మంచి కాపరి నాకు
ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతో ఉండుగాక. పునీత లూకా రాసిన శుభవార్తలోని భాగము. ప్రభువా, మీకు మహిమ కలుగునుగాక. లూకా శుభవార్త 23వ అధ్యాయము 26వ వచనం నుండి. 23వ అధ్యాయము 26వ వచనం నుండి. వారు యేసును తీసుకుని పోవచ్చున్నప్పుడు మార్గమధ్యమున పల్లె ప్రాంతం నుండి వచ్చుచున్న కురేనియు సీమోనును చూచిరి. యేసు వెంట సిలువను మోయుటకు వారిని బలవంతపరచిరి. గొప్ప జన సమూహము ఆయనను వెంబడించెను. అందు కొందరు స్త్రీలు ఆయన కొరకు రొమ్ములు బాదుకొనుచు విలపించుచుండెరి. యేసు వారిని చూచి, యెరూషలేము కుమార్తెలారా, నా కొరకు ఏడవవలదు, నీ కొరకును మీ బిడ్డల కొరకును దుఃఖింపుడు. ఏలయనా, ఇదిగో గొడ్రాళ్ళు బిడ్డలను కన్న గర్భములు చనుబాలు నీవని స్తనములను ధన్యమైనవి అని ప్రజలు చెప్పు దినములు రానున్నవి. అప్పుడు ప్రజలు మా మీద పడుడు అని పర్వతములతోనూ మమ్ము కప్పివేయుడని కొండలతోనూ చెప్పనారంభింతురు. పశ్చిమరానుకే ఇట్లు సంభవించినప్పుడు ఎండిన మరానును గురించి ఏమి చెప్పగలము అనెను. మరి 2 గొప్ప నేరము చేసిన వారిని కూడా ఆయనతో చంపుటకు ఆయన వెంట కొనిపోయరి. కపాలము అనబడు స్థలమునకు వచ్చినప్పుడు అక్కడ వారు యేసును సిలువ వేసిరి. నేరస్తులు కూడా యేసు కుడివైపున ఒకరిని ఎడమ వైపున ఒకరిని సిలువ వేసిరి. అప్పుడు యేసు, తండ్రి, వీరు చేయనదేమో వీరు ఎరుగరు, వీరిని క్షమింపుము అని పలికెను. తండ్రి, వీరు చేయనదేమో వీరు ఎరుగరు, వీరిని క్షమింపుము. ఇది క్రీస్తు సువిశేషము. కార్డ్లెస్ ఇస్తావా? Praise the Lord. 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 అందరూ కూడా తల వంచి ఒక చిన్న ప్రార్థన చేద్దాం. అందరూ కూడా ప్రార్థనలో పాల్గొనండి. ఈ చిన్న ధ్యానం ద్వారా వాక్యంలోకి మనం ప్రవేశిస్తూ ఉండగా దేవుడు మన హృదయాలను తెరవాలని, వినుచున్న వాక్యము మన హృదయ లోతులోకి వెళ్ళాలని, ప్రభు మనతో పలికే ఈ మాట, ఈ వాక్యము మన జీవితానికి మార్గదర్శకం కావాలి అని ప్రభు విత్తుచూ ఉండగా కొన్ని విత్తనాలు ముళ్ళ కంపల్లోనూ, కొన్ని రాతి నేల మీద, మరికొన్ని బాటలు పడినవట. అవి ఫలించలేదు. కానీ మంచి నేలలో పడిన విత్తనములు 100 ఫలించాయట. ఒకసారి పరికించి చూడు, నీ హృదయం ఎలా ఉన్నది? ఏ నేలను పోలి ఉన్నది? వాక్కుని స్వీకరించే హృదయం ఉన్నదా? ఒక్కసారి పరిశీలన చేయి. ప్రభుని అడుగు, ప్రభువా, ఇదిగో ఈ రోజు మాతో మాట్లాడుచున్నావు, మీకు స్తోత్రం. మీ వాక్యాన్ని అందిస్తూ ఉన్నావయ్యా, స్తోత్రం. మాతో మాట్లాడండి. ఆ రోజు మరియా మాత ఇంటికి వెళ్ళావు, వారికి వాక్యాన్ని అందించావు. శిష్యులు అనేక సార్లు మేము సమీపించి, ప్రభువా, మీరు ఉదయం చెప్పిన ప్రసంగం అర్థం కాలేదయ్యా, మీ ఉపమానం మాకు అర్థం కాలేదయ్యా అని సాయంత్రం వేళ ప్రభు సన్నిధి చేరి ఆయన అడిగి మరీ తెలుసుకుంటూ ఉన్నారు. మనం అడుగుతాం, ప్రభువా, ఈనాటి నుండి మేము బైబిల్ చదువుతూ ఉన్నాం, మేము పుట్టు క్రైస్తవులమయ్యా, ప్రతి ఒక్కరి దగ్గర మేము బైబిల్ ఉన్నదయ్యా, ప్రతి ఇంటిలో కూడా అనేకమైన బైబిల్ ఉన్నాయి, కానీ వాక్యం అర్థం కావటం లేదు. మీ వాక్యంలోని మర్మములు మాకు అర్థం కావట్లేదయ్యా. చదువుతున్నాం, తలకెక్కటం లేదు. చదువుతూ ఉన్నాం, హృదయ లోతులోకి వెళ్ళటం లేదు. చదువుతూ ఉన్నాం, పాటించటం లేదయ్యా అని అందరూ కూడా ప్రార్థన చేద్దాం.
అడగడు మీకు ఇవ్వబడిన అంటూ ఉన్నాడు ప్రభు. అడగండి, వాక్యాన్ని అర్థం చేసుకునే మనసును దయచేయమని, జ్ఞానమును దయచేయమని అడగండి. అడిగిన ప్రతి వానికి ఇస్తా అంటున్నాడు. అడగలేవా? ఈ సమయాన్ని నీవు ఉపయోగించుకోలేవా? ఉదయకాలం అంతా కూడా పనిచేసి శ్రమించి సాయంత్రం వేళ ప్రభు సన్నిధికి వచ్చావే, ప్రభుని అడుగు. ప్రభా, ఈ కొద్ది సమయం మీ సన్నిధిలో గడుపుతూ ఉండగా మమ్మ ఆత్మతో అభిషేకించయ్యా, ఆత్మతో మమ్మ ప్రభ బలపరుచయ్యా, ఆత్మతో నడిపించయ్యా. ప్రభా, మాకు ప్రార్థన చేయటం తెలియదు, ప్రభా మాకు వాక్య పరిచర్య తెలియదు, ప్రభా మాకు బైబిల్ చదవటం తెలియదయ్యా. మీ ఆత్మ ఉన్నట్లయితే మీ ఆత్మను ప్రేరేపించి ప్రార్థన నేర్పుతుందయ్యా. మాకు సహాయం చేయమయ్యి అని ఒక పవిత్రాత్మ గీతం ద్వారా ఆ దేవుని వేడుకుందాం. స్వరూపుడా నా యేసయ్యా, నీ ఆత్మతో నన్ను నింపుమా. స్వరూపుడా నా యేసయ్యా, నీ ఆత్మతో నన్ను నింపుమా. నీ ఆత్మశక్తి నాకు సర్వమా. ఆత్మశక్తిని నాకు సదుమా. పరిశుద్ధాత్మ దేవుడా నీ శక్తితో నింపుమా. పరిశుద్ధాత్మ దేవుడా నీ అగ్నిని పంపుమా. పరిశుద్ధాత్మ దేవుడా నీ శక్తితో నింపుమా. పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధత నీయుమా. పరిశుద్ధాత్మ దేవుడా నా పెదవులు కాల్చుమా. పరిశుద్ధాత్మ దేవుడా నా పెదవులు కాల్చుమా. పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధత నీయుమా. పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధత నీయుమా. ఆత్మస్వరూపుడా నా యేసయ్యా, నీ ఆత్మతో మమ్ము నింపుమా. నీ ఆత్మశక్తిని నాకు సదుమా. నీ ఆత్మశక్తిని నాకు సర్వమా. ప్రభుని అడుగుదాం. ప్రభా, మండుచున్న పొద నుండి మోషేతో మాట్లాడావయ్యా. అప్పటి వరకు కూడా నీవు ఎవరో తెలియని మోషేతో మాట్లాడావే. నీకు పూజలు చేయని వ్యక్తితో మీరు మాట్లాడారే. ప్రభా, మేము పుట్టు క్రైస్తవులుగా ఉన్నాం, మేము ఆరాధిస్తూ ఉన్నామయ్యా. మాతో మాట్లాడండి. మోషేతో మాట్లాడిన విధముగా ప్రభా మాతో మాట్లాడి మమ్మల్ని నడిపించమని వేడుకుంటూ ఉన్నాం. మండుచున్న పొదలు అగ్నివై భక్తుడు మోషేతో మాట్లాడిన దేవా. మండుచున్న పొదలు అగ్నివై భక్తుడు మోషేతో మాట్లాడిన దేవా. నాతో మాట్లాడవా. నన్ను నడిపించవా. నాతో మాట్లాడవా. నన్ను
దేవుడా నీ శక్తితో నింపుమా పరిశుద్ధాత్మ దేవుడా నీ అగ్నిని పంపుమా పరిశుద్ధాత్మ దేవుడా నీ శక్తితో నింపుమా పరిశుద్ధాత్మ దేవుడా నీ అగ్నిని పంపుమా పరిశుద్ధాత్మ దేవుడా నా పెదవిని తాకుమా పరిశుద్ధాత్మ దేవుడా నా పెదవిని తాకుమా పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధత నీయుమా పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధత నీయుమా ఆత్మస్వరూపుడా నా యేసయ్యా నీ ఆత్మతో మమ్ము నింపుమా ఆత్మస్వరూపుడా నా యేసయ్యా నీ ఆత్మతో మమ్ము నింపుమా. ప్రార్థించుదాము. దయాపరును సర్వేశ్వర ఘనమైన దేవ, ఈ ఉదయకాల సమయం అంతా కూడా ప్రభా మేము చేసే పనిలో ప్రయాణంలో మాకు తోడుగా ఉన్నారు. మా మంటి పెట్టుకుని ప్రభా మా చేయి పట్టుకుని మరి నడిపించారయ్యా. మేము చేసిన పూజ ఆరాధనలు మాకు తోడుగా ఉన్నారు. ఆత్మను కురిపించి ప్రభా నడిపించిన విధానాన్ని బట్టి మీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రభా ఈ సమయాన్ని మీకు సమర్పించుకుంటూ ఉన్నాం. ఇప్పుడు నా ప్రతి ఒక్కరిని కూడా ప్రభా మీకు సమర్పిస్తూ ఉన్నాం. ఎంతో ఆశతో ప్రభా మీ సన్నిధికి వచ్చి మిమ్మల్ని మహిమపరచాలని ఘనపరచాలని ప్రభా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని కూడా మీకు సమర్పిస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి, ఫలింప చేయండి. ప్రతి కుటుంబాన్ని కూడా ఆశీర్వదించమని వేడుకుంటూ ఉన్నాం. ఈ సమయాన్ని ఇప్పుడు మమ్మందక్కడ మీ ఆధీనపరుచుకొని ఆత్మతో బలపరిచి మాతో మాట్లాడమని మన ఆదుడిని క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒక విచారణకు నూతన గురువు వచ్చారట. విచారణకు నూతన గురువు వచ్చారు. ప్రసంగాలు చెప్తూ ఉన్నారు. బైబిల్ వివరణ బాగుంటుంది. కొద్ది గొప్ప పాటలు కూడా పాడగలరు. ఏ ఆదివారం చూసినా ఏ ప్రార్థనా సమావేశంలో కూడా తను చెప్పే ముఖ్యమైన సందేశం ఒకటే: కోపతాపాలకు మనం దూరంగా ఉండాలి, మనస్పర్ధలు వచ్చినప్పుడు మన్నించుకోవాలి, తగాదులు ఉండకూడదు, క్షమాపణ కలిగి జీవించాలి. ఇదే క్రైస్తవ తత్వము. క్రైస్తవులందరూ కూడా జీవించే విధానము ఇదే ఉండాలి అని ప్రతి ప్రసంగములో కూడా ఇదే చెప్తున్నారట. కోపతాపాలు ఉండకూడదు, క్షమాపణ కలిగి ఉండాలి, మన్నించుకోవాలి, మనస్పర్ధలు ఉండకూడదు. ఇదే ప్రసంగం. ఏ ఉపమానం వచ్చినా ఏ సందేశం వచ్చినా ప్రతి ఆదివారం ముగింపులో ఇదే ఉంటుందట. విని 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 కొంతమందికి ఏదో ఒకటి చేయాలి. స్వామికి కూడా కోపం వచ్చింది అని రుజువు చేయాలి, స్వామి కూడా తిడతాడు అని రుజువు చేయాలి, స్వామి కూడా మనస్పర్ధలు ఉంటాయి, కోపంతో అలిగిపోతాడని రుజువు చేయాలి అనుకొని కొంతమంది వ్యక్తులు ప్రారంభమయ్యారు. పూజకి రాగానే అటు ఇటు తిరగటం, పితాపుత్ర అనగానే అది పితాపుత్ర పవిత్రాత్మ అనకముందే ఆమేన్ అని అరవటం పూజలో ప్రారంభించారు. చెప్పిన స్వామి కదా, పాటించాలి కదా. లోపల ఎంత కోపం ఉన్నా కానీ ఈయన కూడా ఆమేన్ అనుకుంటూ ప్రశాంతంగా నిలబడ్డాడు. పూజల తర్వాత వాక్య పరిచర్య సందర్భంలో స్వామి మైక్ పట్టుకున్నాడా, వీళ్ళు ఏదో గుణగొట్టం. వాళ్ళ అబ్బాయిని ఇదిగో మీ అమ్మకి 10 రూపాయలు ఇచ్చిరా అని చెప్పేసి ఆ దరి నుంచి ఈ దరికి పంపించటం. వాడు వచ్చి మా అమ్మ కోసమని ఈ బెంచి ఆ బెంచి కూడా అందరిని డిస్టర్బ్ చేసుకుంటే వెళ్ళటం. వీళ్ళందరూ వాడికి వెళ్ళే చూడటం, స్వామికి వెళ్ళి చూసేవతే ఎవరు లేరు. ఏదో ఒక విధముగా స్వామిని రెచ్చగొట్టాలి, కోపము తెప్పించాలి, ఆయన నోటి గుండా కనీసం ఒక గట్టి బూతు మాటన వచ్చే విధంగా చూడాలి. ఇది వాళ్ళ టార్గెట్.
చేస్తూ ఉన్నారు. పూజలో రకరకాల ప్రయత్నాలు చేశారు, కుదరటం లేదు. ఇన్ని చేసినా స్వామి తగ్గించుకొని నవ్వుతూనే పూజలు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాడు. మరి ఏం చేయాలి అనుకొని, సరే ఉదయాన్నే వెళ్తాం, స్వామి బయలుదేరక ముందే వెళ్ళిపోయి గంట కొడదాం అని చెప్పేసి ఉదయాన్నే 5 గంటలకి విచారణ హౌస్ దగ్గరకు వచ్చేసి స్వామి స్వామిని అరవటం ప్రారంభించారు. వీళ్ళకంటే ముందు స్వామి అంగి వేసుకుని రెడీగా నిలబడ్డాడు. పాపం ఎలా ఉంటుంది, ఏంది నాన్న వచ్చారంటే, ఇలా స్వామి ఊరక పలకరిద్దామని వచ్చామన్నా. 5 గంటలకు ఎవరన్నా పలకరిస్తారా? మీకు నిద్ర రాకపోతే వచ్చి నా దగ్గర పడుకోండి, నాకు కాపలా ఉండండి, ఎందుకు ఈ శ్రమ అని చెప్పారు. 5 గంటలు కుదరలేదు. సరేనని చెప్పి పూజ అయిపోయిన తర్వాత హడావుడిగా ఉంటారు, బ్రేక్ఫాస్ట్ చేయాలి కదా అని చెప్పేసి బ్రేక్ఫాస్ట్ సమయంలో కూడా కొంతమందిని పంపించారు. ఆ బ్రేక్ఫాస్ట్ అప్పుడు కూడా తినేది అక్కడ వదిలిపెట్టేసి బయటకు వెళ్ళి ఏంది వచ్చారని పలకరించి పంపించాడు. తర్వాత మీటింగ్ ఉంది, పెద్దల సమావేశం ఉంది. ఆ సమావేశంలో మనం డిస్టర్బ్ చేస్తే, ఇప్పుడు దాకా క్షమాపణ మన్నింపు అన్న వ్యక్తి కోప్పడతాడేమో, మీటింగ్ మధ్యలో వచ్చారు కదా కోప్పడతారేమో అనుకొని ఆ సమయంలో కూడా వచ్చారు. మీటింగ్ ఆపేసి ఎదుగు చూడండి మా వాళ్ళు ఎవరో వచ్చారు, వాళ్ళతో పలకరించి వస్తానని చెప్పేసి పెద్దలను కూర్చోబెట్టి బయటికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి మళ్ళా వచ్చాడు స్వామి. రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు, గుడిలో కుదరటం లేదు, ఇంట్లో కుదరటం లేదు, మరి ఏమి చేయాలి అని. మా స్వాములందరికీ కోపం వచ్చే సమయం ఒకటి ఉంటుందమ్మా. మా స్వాములందరికీ కోపం వచ్చింది ఎప్పుడంటే మధ్యాహ్నం భోజనం అయిపోయిన తర్వాత నిద్రపోతారు చూసావా, అప్పుడు కనుక గంట కొట్టావా నీ వీపు పగిలిందే, అప్పుడు కనుక ఫోన్ చేసావా నీ ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉంటుంది, మన తర్వాత చేయరు, అప్పుడు వచ్చే వాయిస్ వేరుగా ఉంటుంది. ఆ ప్రయత్నం ఈ ప్రయత్నం చేసేసి బరీగా ఆనందిని స్వామి పడుకున్నాడు, చూశారు. వెంటనే వచ్చి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు గంటల కొట్టి వెళ్ళిపోతూ ఉన్నారు. 1 గంట అయితే స్వామి సరేలే పోనీ అనుకుంటారు. బిల్లు మోగుతూనే ఉందనుకోండి, ఖచ్చితంగా లేచి వస్తారు. బయటగా రాగానే ఎవడో ఉన్నాడు. స్వామిని తట్టుకోలేక కళ్ళు ఎర్రగా ఉన్నాయి, తట్టుకోలేక చెడబడ తిట్టేసి ఒక దెబ్బ కొట్టి మరీ పంపించాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. వాళ్ళ ప్రయత్నం ఏమిటి? ప్రసంగాలు చెప్పే ఈయన ఆవేశంతో ఏమన్నా చేస్తాడా, తిడతాడా, కోపంతో రగిలిపోతాడా? చివరికి వాళ్ళు సాధించారు. స్వామి దగ్గర నుంచి కోపంతో ఉన్న యొక్క పాత్రను బయటకు తీసుకుని వచ్చారు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రియమైన సహోదరి సహోదరులారా, రక్త మాంసాలతో ఉన్న ప్రతి జీవికి కోపతాపాలు ఉంటాయి. మీలో ఎవరన్నా కానీ స్వామి నేను ఎప్పుడు కోప్పడలేదు, నేను ఎప్పుడు ఎవరిని తిట్టలేదు, మాలో ఎటువంటి మనస్పర్ధలు లేవు, నేను ఏనాడు కూడా తగాదుకు వెళ్ళలేదు, తగాదులో పాల్గొనలేదు అన్న వాళ్ళు ఉంటే చేతులు పైకి లేపండి. 2 చేతుల కనీసం ఒక్క చెయ్యి కూడా పైకి లేవదు, ఒక్క చెయ్యి కూడా పైకి లేవదు. ఎందుకని? రక్త మాంసాలతో ఉన్న ప్రతి జీవికి, మనిషికి మాత్రమే కాదు, ప్రతి జీవికి, మన ఇంటి ముందు తిరిగే కోళ్ళకు కానీ వేరే జంతువులకు కానీ ఏమన్నా నువ్వు ఎక్స్ట్రా చేసావంటే ఖచ్చితంగా అవి కూడా కోపాన్ని చూపిస్తాయి. రక్త మాంసాలతో ఉన్న ప్రతి జీవికి కోపతాపాలు ఉంటాయి. మరి ముఖ్యంగా ఎప్పుడంటే పేరుకు గనక భంగం కలిగిస్తే, ప్రతిష్టను దిగజారుస్తూ ఉంటే, అనుకున్నది జరగకుండా ఆటంకపరిస్తే, నిన్ను ఎదురేస్తే, క్రమశిక్షణ తప్పితే, నీ మాటకి విలువ ఇవ్వకుండా నీకు ఎదురు తిరిగితే ఖచ్చితంగా ప్రతిసారి కూడా కోపానికి గురి అవుతాం. ఇది వాస్తవం. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనకంటే ముందు ఉండి యావే దేవునికి ప్రియమైన కుమారుడుగా ఉండి మనకేమో రక్షకుడుగా ఉన్న యేసు ప్రభువు బైబిల్ గ్రంథములో అనేక సార్లు తన కోపాన్ని చూపిస్తారు. ఒకసారి కాదు, 2 సార్లు కాదు. సువార్తలన్నీ కూడా చదివితే ప్రభు కోపిస్తూనే ఉంటాడు, కోపతాపాలతో రగిలిపోతాడు. ఈనాటి చిన్న వాక్య పరిచర్యలో
ప్రభు కోపపడిన సందర్భాలు ఏమిటి, ఆ సందర్భాల యొక్క సారాంశం ఏమిటి, మనము తెలుసుకోవాల్సినది, ఆచరించవలసినది ఏమిటి? గొప్పగా పెద్దగా ప్రసంగించను, సమయం ఉంటే ఒక అర్ధగంట సేపు మాత్రమే. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఒకసారి ఒక లాయర్ గారు, ఒక డాక్టర్ గారు, ఒక ఫాదర్ గారు, ఎవరు వాళ్ళు? లాయర్ గారు, డాక్టర్ గారు, ఫాదర్ గారు. నిద్రపోవట్లేదు, దేవుని స్తోత్రం. ఈ ముగ్గురు వ్యక్తులు కూడా వేటకు వెళ్ళారంట. దేనికి? వేటకు వెళ్ళారు. గన్న తీసుకున్నారు, ముగ్గురు కూడా పెద్ద పెద్ద గన్నలు. ముగ్గురు వెళ్ళి వేటకు వెళ్ళారు. ముగ్గురు కూడా ఒక జింకే కనపడింది. ముగ్గురు కూడా తుపాకులను ఎత్తి పట్టుకొని ముగ్గురు కాల్చారు. అది చనిపోయింది. ఈ ముగ్గురు మధ్య వాదన అంట. ఈ ముగ్గురు మధ్య వాదన. ఎవరు బుల్లెట్కి అది చనిపోయింది. లాయర్ అంటే ముందు నాలుగు ఉండాలి కదా, ఆయనకి వాదించేవాడు కదా. ముందు ఆయన వచ్చి అది నా బుల్లెట్, నాది నాది అని, ఆ జింకను చంపింది నేనని చెప్పేసి వాదిస్తూ ఉన్నాడు. ఈలోపు డాక్టర్ గారు వచ్చి నీదో నాదో ఏదన్నా కానీ డాక్టర్ గారికి ఏం కావాలి? టెస్టులు చేయాలి. నీ చెయ్యి పట్టుకున్నాడా, అది కాలిపోతూ ఉన్నా కానీ జ్వరం అని చెప్పడు, ఇదేదో జ్వరం లాగా ఉంది టెస్ట్ చేయంటాడు. ముందు ఆయనకి టెస్టులు కావాలి, ఎగ్జామిన్ చేయాలి ఆయన. డాక్టర్ గారు ఏమన్నాడు? నీదో నాదో మరి ఫాదర్ గారు తెలియదు కదా, ముందు నేను ల్యాబ్కు తీసుకుని వెళ్ళి టెస్ట్ చేసి చెప్తాను అన్నాడు. అందరు దానికి సమ్మతించారు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఈ డాక్టర్ గారు ఆ జింకను తీసుకుని వెళ్ళాడు, పరీక్ష చేశాడు, చూశాడు. వచ్చి అయ్యా లాయర్ గారు, అది నీ బుల్లెట్ కాదు, నా బుల్లెట్ కాదు. ఎవరిది అది? ఫాదర్ గారి బుల్లెట్. ఆ బుల్లెట్ ఎక్కడ తగిలింది? కనిపించలేదంట బుల్లెట్. ఫాదర్ గారు కాలిస్తే ఈ చెవుల నుంచి ఈ చెవులకి వెళ్ళిపోయిందంట బయటికి. ఫాదర్ గారి మాట అలాగే ఉంటుంది, బుల్లెట్ లాగా ఇటు వచ్చింది, ఇటు వెళ్ళిపోయింది. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. స్వామి గారు కాల్చాడు కదా, మాటల తోటలో లేకపోతే నిజమైన తోటమో తెలియదు. స్వామి చెప్పింది సహజంగా ఎలా ఉంటుంది? ఇక్కడ బాగా ఉంటుంది, వెంటనే ఇటు నుంచి బయటకు వెళ్ళిపోతుంది. అది చూసి డాక్టర్ గారు అన్నారు, అది కాల్చింది ఖచ్చితంగా స్వామే, బుల్లెట్ కనిపించలేదు, మాటలు లేవు అక్కడ. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రియమైన సహోదరి సహోదరులరా, లూకా శుభవార్త బైబిల్ ఉన్న వాళ్ళు తీసి చదవండి. లూకా శుభవార్త 10వ అధ్యాయము 13 నుండి. లూకా శుభవార్త 10వ అధ్యాయము 13 నుండి. నేను చెప్పే చిన్న వాక్యము మీ రెండు చెవుల మధ్యలో ఉంటుందని బయటకు రాదని ఆశిస్తూ ఉన్నాను. నా మాటల తోటాలు కానీ నేను చెప్పే ఈ వాక్యము మీ హృదయంలో పదిలపరుచుకోవాలని ఆశిస్తూ ఉన్నాను. లూకా శుభవార్త 10వ అధ్యాయం 13వ వచనం చదవండి. అయ్యో కొరీజిను పురమా, నీకు అనర్థము. అయ్యో బెత్సైదాపురమా, నీకు అనర్థము. మీ మధ్య చేయబడిన అద్భుత కార్యములు తూరు సీదోను పట్టణములలో చేయబడిన ఎడల ఆ పట్టణ వాసులు ఎప్పుడో పశ్చాత్తాపపడుచు గోనె పట్టను ధరించి బూడిద పూసుకొని. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రభు రెండు నగరాలను ఉద్దేశించి గట్టిగా చెప్తున్నాడు. అయ్యో మీకు అనర్థమని రాశారు, మంచిగా రాశారు. ప్రభు గట్టిగానే తిట్టుంటారు నా ఉద్దేశంలో. అయ్యో మీకు అనర్థము, మీకు వినిపించే వాక్యము కానీ మీ మధ్య చేసే అద్భుత క్రియలు కానీ ఆనాడు సోదోము తూరు ప్రాంతాలు కనుక జరిగినట్లయితే, వాక్యం వినిపించినట్లయితే ఖచ్చితంగా వారు మారు మనసును పొందేవాళ్ళు. ప్రభు ఎందుకు తిడుతున్నారు వాళ్ళని? వాక్యం వినిపిస్తూ ఉంది, మారటం లేదు. బైబిల్ చంకలో ఉంది, చదవటం లేదు. బైబిల్ దిండు కింద ఉంది, దాన్ని తెరవటం లేదు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఒక కీర్తన అంటుంది, ప్రభువా నీ యొక్క ధర్మశాస్త్రంలో రేయింబవులు ధ్యానం చేయు నరుడు ధన్యుడు.
అతడు ఏటు ఒడ్డిన నాటబడిన చెట్టు వలె ఆకులు వాడక ఉండి సకాలంలో పండ్లనిచ్చు అంటువాడు. ఆనాడు ప్రభు తిరుగుతూ ఉన్నాడు వాళ్ళని, వారి మీద కోపిస్తూ ఉన్నాడు. ఎందుకు? వాళ్ళ ముందు అద్భుత క్రియలు చేస్తూ ఉన్నాడు, వాక్యాన్ని వినిపిస్తూ ఉన్నారు, కానీ మారటం లేదు. చెప్తున్నాడు, ఇదే వాక్యము, ఇదే అద్భుతం కనుక ఆనాడు జరిగి ఉంటే ఆ ఊరు మొత్తం బాగుపడేదే, ఆ ఊరు మొత్తం కూడా మారు మనసు పొందేవాళ్ళు. మీరు ఎందుకు పొందటం లేదని వారి మీద ప్రభు అయ్యో అని అర్థమని ఆ యొక్క వాక్యాలు పలుకుతూ ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. నేను గనుక మిమ్మల్ని అడిగితే మీరు బైబిల్ ఎప్పుడు కొన్నారు? దేవుని వాక్యాన్ని రోజుకి ఎన్నిసార్లు బైబిల్ తెరుస్తారు? మీలో ఎంతమంది బైబిల్ ఒక్కసారి ఈ దరి నుండి ఆ దరి వరకు, మొదటి పేపర్ నుండి చివరి పేపర్ వరకు, చివరి పేజీ వరకు ఎంతమంది చదివారు అంటే మరలా ఒక చెయ్యి కూడా పైకి లేవదు. లేస్తుందా ఒక చెయ్యన్నా? ఖచ్చితంగా లేవదు. గుట్లో పెట్టుకుంటే ఉపయోగం ఏమిటి నీకు? అయ్యో కొరాజీనుపురమా, మీ మధ్య చేసే అద్భుతములు గనక అప్పుడు చేసి ఉంటే, మీకున్న బైబిల్ కనుక మీ పితరుల దగ్గర ఉన్నట్లయితే, మీకు ఇచ్చిన ఉచిత బైబిల్ కానీ, రోజరీలు కానీ, జపమాల కానీ, చేసే ప్రతిరోజు పూజలు కానీ ఆనాడు జరిగి ఉంటే ఖచ్చితంగా వాళ్ళ రక్షణ పొందేవాళ్ళే. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అందుకనే మొదటిగా ప్రభు పలికి కోప వచనం ఏమిటంటే వాక్యాన్ని చదవండి. మీ ముందు వాక్యం ఉన్నది, బైబిల్ ఉన్నది, అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి, పూజలు జరపబడుతూ ఉన్నాయి. గట్టిగా వెళ్ళి శ్రద్ధగా పాల్గొనండి, వాక్యం ప్రకారం జీవించండి. లేకపోతే నిన్ను నన్ను చూసి కూడా అదే అంటాడు, అయ్యా నీకు వినిపించే వాక్యము వాళ్ళు విన్నట్లయితే ఎప్పుడో రక్షణ పొందేవాళ్ళే. ముందుగా వాక్యాన్ని నిర్లక్ష్యం చేసావా? బైబిల్ పట్టుకోవటమే పరిమితం చేసావా? తెరవకుండా అంతే ఉంచావా? దిండు కింద పెట్టుకుని హ్యాపీగా నిద్రపోయావా? నీకు ఉపయోగము లేదు. ఇక రెండవదిగా ప్రియమైన సహోదరి సహోదరులరా, మత్తయి శుభవార్త 21వ అధ్యాయము 18వ వచనం నుండి చదవండి. మరునాడు ఉదయమున ఆయన పట్టణమునకు తిరిగి వచ్చుచుండగా ఆకలిగొనెను. తర్వాత ఆ త్రోవ ప్రక్కన ఉన్న అంజూరపు చెట్టును చూచి దానిని సమీపించి దానికి ఆకులు తప్ప మరి ఏమీ లేకుండట చూసి, నీవు ఇక ఎన్నటికీ ఫలింపకుందువుగాక. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రభు ఆకలిగొని ఒక చెట్టు వైపు చూశాడు. ఒక పండన్న ఉంటుందేమో తిందామనుకొని 5,000 మందికి ఆహారం పెట్టినవాడు, మన్నాను కురిపించిన వాడు, చివరికి తన రక్త మాంసాలనే ఆహారం ఇచ్చిన వ్యక్తికి ఆకలైంది, పెట్టేవారు ఎవరు లేరు. చెట్టు వైపు చూస్తూ ఉన్నాడు, నాకు ఒక కాయ దొరుకుతుందేమో అనుకొని. ఏమున్నాయి? చెట్టంతా ఆకులే ఉన్నాయి, ఫలాలు లేవు. దాన్ని శపించాడు, ఇంకంతే, ఇక నువ్వు ఎన్నటికి ఫలింపకుందువుగాక. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. కీర్తన 1:2 చదవండి. ఇప్పుడు దుష్కార్యంలో పాల్గొన్నవాడు, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఇందాక చెప్పిన వాక్యానమ్మా. తర్వాత 3వ వాక్యానికి వెళ్తే, అతడు ఎలా ఉంటాడు? ధర్మశాస్త్రాన్ని పాటించేవాడు, బైబిల్ చదివాడు ఎలా ఉంటాడు? ఆకులు వాడకుండా సకాలములో పండ్లనిచ్చువాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. దేవునికి ఆకలి ఉంది కదా, అది ఏ ఆకలి తెలియదు. నీ ఇంటికి వస్తే, నీ జీవితంలోకి వస్తే, నువ్వు కూర్చున్న చోటుకు వచ్చి అమ్మా నాకు ఆకలి అవుతుంది అంటే నువ్వేమి ఇవ్వగలవు? స్వామి నా దగ్గర ఆకులు తప్ప ఏమీ లేవు, కాయలు లేవండి, నేను గుడికి వెళ్తాను కానీ నేను ఫలించలేదండి, ప్రార్థన చేస్తాను కానీ ఫలించే జీవితం నా దగ్గర లేదండి అని ఆకలితో ఉన్న యేసు ప్రభుని ఒట్టి కడుపుతో పంపిస్తావా? ఎప్పుడో నాటాడు క్రైస్తవంలో, ఏటు ఒడ్డున నాటాడు నేను ఒక చెట్టుగా.
ఎటు ఒడ్డున నాటబడిన చెట్టు ఎలా ఉంటుంది? దానికి సకాలంలో పండ్ల కోసమని కింద నీరు ఉంటుంది, ఎప్పుడు నీరు ప్రవహిస్తూనే ఉంటుంది. వాక్యము అన్ని చోట్ల నీకు అందబడుతూనే ఉంది. ఆదివారం గుడిలో ఉంటుంది, లేదనుకుంటే నువ్వు సెల్ ఫోన్ యూట్యూబ్లో చూడవచ్చు, టీవీలు ఉన్నాయి, అంతటా వాక్యం ఎత్తబడుతుంది. ఏటు ఒడ్డున పారే ఒక జలపాతములాగా అక్కడ వాక్యం పారుతూ ఉంది. ఆకలైనా యేసు ప్రభువునికి అన్నం పెట్టలేవా? ఫలించే ఒక వృక్షంలాగా నీవు ఉండలేవా? ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రశ్న, ప్రభు నీ దగ్గరకు వచ్చి, అమ్మా నాకు ఆకలి అవుతుంది, ఏం పెడతావు అంటే ఏమి ఇవ్వగలవు? ఇందాకేమో వాక్యాన్ని వినకుండా అద్భుతాలు చూసి వాక్య పరిచయంలో పాల్గొని ఫలించకుండా ఉంటే, మారు మనసు పొందకుండా ఉంటే అయ్యో మీకు అనర్థం అన్నాడు దేవుడు. ఇప్పుడేమైపోతుంది? ఆకలి అవుతుంటే ఒక చెట్టు దగ్గరికి వెళ్ళి దాన్ని పరికించి చూస్తే పచ్చగా ఉంది, కానీ పండు మాత్రం లేదు. ఒక్క దెబ్బ క్షపించాడు, ఇక లైఫ్ లో నువ్వు ఫలించావు. అదే మాట నీతో నాతో ప్రభు అంటే. అదే మాట నీ దగ్గర ఫలాలు లేవని నువ్వు చెప్పినప్పుడు, అమ్మా నీకు నీ లైఫ్ లో నీకు ఆశీర్వాదం రాదు అంతే. నువ్వెన్నాళ్ళు ప్రార్థన చేసినా, ఉపవాసం చేసినా, దీక్ష తీసుకున్నా నిన్ను ఫలించక నీకు చేస్తాను, నువ్వు ఫలములు పొందలేవు అని ప్రభు అంటే ఏమైపోతాం? ఆకలి తెచ్చే క్రైస్తవులంగా ఉన్నాం మనము. పండ్లు ఉన్నాయా? ఫలాలు ఉన్నాయి మన దగ్గర. ఏమిచ్చి ఆయన దాహము తీర్చగలము? ఏమిచ్చి ఆయన ఆకలి తీర్చగలము? ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. నాకు తెలిసి ఖచ్చితంగా సాములర్ బుల్లెట్ లాగే ఉంటుంది. ఇప్పుడు ఆ తుపాకీ దగ్గర ఉన్నట్లే ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఇంకా మూడవ ఉదాహరణగా యోహాను సువార్త 2వ అధ్యాయము 13వ వచనం నుండి. యూదులు పాస్కా పండుగ సమీపించుటచే యేసు యెరూషలేమునకు వెళ్ళెను. దేవాలయములో ఎడ్లను గొర్రెలను పావురములను అమ్మువారిని చూసి, డబ్బులు మార్చువారిని చూసి ఆయన కొరడా పేనుకొని డబ్బులు మార్చు వారి బల్లలను తిరగవేశాను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. వృత్తాంతం మీ అందరికి తెలిసినదే. ప్రభు ప్రార్థన చేసుకోవటానికని ప్రార్థనా మందిరానికి వెళ్తే అక్కడ ఒక తిరునాళ్ళ వాతావరణం ఉంది, కానీ ప్రార్థన వాతావరణం అయితే లేదు. తిరునాళ్ళ వాతావరణమే, ప్రార్థనకు సహకరించే వాతావరణం లేదు. ఒక తిరునాళ్ళలాగా ఉండి ఎడ్లను గొర్రెలను పావులను అమ్ముతూ ఉన్నారు. డబ్బులు మార్చే వాళ్ళ బళ్ళలో ఉన్నాయి. ఇంకా రంకులు రాటలు ఉన్నాయేమో, పీకలు ఊతి వాళ్ళు ఉన్నారేమో, అటు ఇటు పరిగెత్తే వాళ్ళు ఉన్నారేమో, ఇది తెలియదు. ఒక తిరణాలే. అది చూసి తట్టుకోలేక కొరడా పెని మొత్తాన్ని కొట్టి 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 పంపించాడు బయటికి. చివరికి ఏమంటున్నాడు? నా మందిరము ప్రార్థనాలయం అని మీకు తెలియదా? ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఒక్కసారి ఆలోచన చేయండి అమ్మా, ఇందులో 2 ఉన్నాయి. నీవు నేను గనక మన గుడికి వెళితే, పచ్చిగా చెప్తున్నా, నీవు నేను గనక మన గుడికి వెళితే అక్కడ ఉన్న వాతావరణం ఎలా ఉంటుందో చూడు. లేదు నీకు నచ్చిన వేరే మందిరానికి వెళ్ళు, అక్కడ ఉండే వాతావరణం ఒకసారి గమనించు. అక్కడ పిల్ల చెల్ల అందరూ కూడా ఏక మనసుతో ప్రార్థన చేస్తారు. అది నీ గుడిలో అయితే పాడుతూనే ఉంటుంది, పక్కన ముచ్చట పెట్టుకుంటూ ఉంటుంది. ఆ పాటలో నువ్వు ఏకీభవించవు. మైక్ మూతులో ఉంటే గానీ పాటలు పాడాం మనం. మైక్ ఉంటేనే పాటలు, అంతే. ఆమె పాడితే నేను ఎందుకు పాడాలి? నేను పాడను, నేను ఆరాధనలో పాల్గొన్నాను. పిల్లలు అరుస్తూ ఉంటారు, కేకలు పెడుతూ ఉంటారు, నువ్వు వెళ్ళి తీసుకో, నీ బిడ్డే. వాడు పరిగెత్తుకుంటే పీఠం దాకా వచ్చిన దాకా నువ్వు అంతే చూస్తూ ఉంటావు. మా అబ్బాయి ఏం చేస్తాడా, ఎవరి దగ్గరికి వెళ్తాడా, ఏం మాట్లాడతాడా అని నువ్వు చూస్తూనే ఉంటావు. నువ్వు ఆ అబ్బాయిని లాక్కోవు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఇక రెండవది ఏమిటంటే, నువ్వు బస్సులో పోతూ ఉంటే, ప్రయాణం అయిపోతూ ఉంటే తొంగి చూసేవనుకున్న బయటికి ఖచ్చితంగా చెప్పగలవు ఇది ఆర్సిఎం చర్చా లేకపోతే వేరే వాళ్ళదా.
ఎలా చెప్తావు నువ్వు? గుడి చుట్టూ గడ్డి ఉండి, నడవటానికి ఒక చిన్న బాట మాత్రమే ఉండి, గుడి ముందు 2 మందిరాలు ఉండి, దాని నుండి బూజు ఉండి, ఆ సిలువ వంగిపోయి, లైట్ రకరకాల వంకలు ఉండి, సగం వెలిగి సగం వెలగకుండా ఉందనుకోండి, ఖచ్చితంగా నువ్వు స్లేవ్ తీసుకోవచ్చు, ఇది నా గుడే అని. ఖచ్చితంగా నువ్వు ఇది మొత్తం చూడనక్కర్లేదు, ముందు చూస్తే చాలు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అది వేరే మందిరానికి వెళ్ళండి, అంటే వాళ్ళని పొగట్టమని కాదులే, కానీ చిన్న పాక అయినా పర్వాలేదు, చిన్న మందిరమైనా పర్వాలేదు, గోడలతో సహా వాక్యాలు రాసుకొని శుభ్రపరుచుకొని చూస్తే ఖచ్చితంగా ప్రార్థన వాతావరణము ఉంటుంది. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. దేవుడు చూసి అంటున్నాడు, ఇవే ప్రార్థనా మందిరాలు, నా ఆలయము సకల జాతి జనులకు ప్రార్థనాలయం అని మీకు తెలియదా? అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి. మన సంఘములో మన గుడి ఎలా ఉంటుంది? ఇది ఒకటి. రెండవది, నీ ఆలయము దేవుని, నీ శరీరము దేవుని ఆలయమనియు పవిత్రాత్మకు నివాస యోగ్యమైన స్థలమని నీకు తెలియదా? ఆనాడు వారిని ఆ ఆలయం యొక్క వాతావరణాన్ని పాడు చేస్తూ ఉంటే కొరడా పేని మొత్తాన్ని కూడా బయటికి పంపించాడు తన్నుకుంటూ. మరి నీ దేహం అనే ఈ ఆలయములో దేవుడు ఉండాలి కదా, పవిత్రాత్మక నివాస యోగ్యమైన స్థానము కదా అది. మరి ఆ యొక్క దేవాలయాన్ని కాపాడుకుంటున్నావా? అది ప్రార్థనా మందిరముగా ఉన్నదా? నీ దేహములో, నా దేహములో, మన జీవితములో ఆత్మదేవుడి యొక్క నివసిస్తూ ఉన్నాడా? మరి ఆనాడు కొరడాపోయినాడే, మరి నిన్ను నన్ను చూసి ప్రభు ఏమి తీసుకుని రావాలి? అయ్యో కొరాజీని పురమా, ఈ వాక్యము గనక మీకు వినిపించినట్లయితే ఆనాడు వాళ్ళు బాగుపడేవాళ్ళే. అయ్యో అనర్థము మీకు అంటూ ఉన్నాడు. ఇప్పుడేమంటున్నాడు? ఇదే గుడి, ఇదే దేహము, ఇదే ఆత్మను నేను అన్యుల పైన కురిపిస్తాను. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రభు ఏమన్నాడు? మీరు వెళ్ళండి, మీరు వెళ్ళండి, సువార్తను ప్రకటించండి. ఎవరన్నా స్వీకరించారా ప్రశాంతంగా అక్కడే ఉండి వాక్యాన్ని బోధించండి. లేదు వలదు వద్దు అన్నారు అంటే మీ పాదాలు దూలి అక్కడ దులుపుకొని రండి, అక్కడ బతిలాడవద్దు. మరి అదే ప్రభు నీ దగ్గరికి వచ్చి నీ యొక్క హృదయంలో ఉండాలి, హృదయం అనే ఆలయంలో ఉండాలి, నీ దేహం అనే దేవాలయంలో ప్రభు ఉండాలి. వచ్చినప్పుడు నువ్వు ఆహ్వానించగలవా? హృదయములో కుళ్ళు కుతంత్రాలు అన్ని పెట్టుకుంటే అది ఆలయముగా ఉంటుందా? నీ దేహాన్ని సకల పాపములు చేసే ఒక దేహముగా, ఒక ఆయుధముగా, ఒక వస్తువుగా నువ్వు ఉపయోగించుకుంటే నీ దేహంలోకి దేవుడు వస్తాడా? కొరడా పెనడా నిన్ను నన్ను చూసి? ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి మనం. రక్త మాంసాలు ఉన్న ప్రతి ఒక్కరికి కోపతాపాలు ఉంటాయి. అది దేవునికి కూడా కోపం వస్తుంది. ఎప్పుడు అంటే పవిత్రాత్మకు దూరముగా ఉన్నప్పుడు, ప్రభు వాక్యాన్ని నిర్లక్ష్యం చేసినప్పుడు, ప్రభు దగ్గర నుంచి అన్ని పొందుకుంటూ దానికి యోగ్యమైన రీతిగా మనం సమాధానం ఇవ్వకపోతే, జీవితంలో చూపించకపోతే ఖచ్చితంగా ప్రభు నిన్ను నన్ను చూసి ఖచ్చితంగా ఇదే మాట అంటాడు, అయ్యో మీకు అనర్థము. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అందుకే మరి ముఖ్యంగా ఇప్పుడు దీక్షా కాలంలో ఉన్నాం. ఇది కృపాకాలం, ఇది కృపాకాలం. ఈ కాలను వృధా చేసుకున్నావు అంటే నీకు ఉపయోగము లేదు, పోయిన సమయము రాదు. కాబట్టి ఈ 40 దినాల పాటు నువ్వు చేసే ఉపవాస ప్రార్థన కానివ్వండి, నీ ప్రార్థన కానివ్వండి, నువ్వు జపించే జపమాల కానివ్వండి, నువ్వు ధ్యానం చేసే 14 స్థలాలు కానీ నీకు మేలుకరముగా ఉండాలి అంటే వాక్యానికి బద్ధులమై మన దేహాన్ని, మన ఆత్మను, మన హృదయాన్ని పవిత్రపరచుకొని కల్ముషము లేని మనిషి వలె ఉండటానికి ప్రయత్నం చేయాలి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఇక ముగింపుగా 2 వచనాలు చూద్దాం. న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయము 23వ వచనం నుండి. న్యాయాధిపతులు 16వ అధ్యాయము 23వ వచనం. అంతటా అమ్మా అదేమి స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అందరు గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా చప్పట్లు కొట్టండి. మరలా వస్తాను మీ ఊరు, వస్తూనే ఉంటాను. వచ్చినప్పుడు బైబిల్ చదవలేదనుకోండి, కొరడాలు తీసుకుని వస్తాను. 10 మంది ఫార్లు తీసుకుని వచ్చేసి కొరడాలు రెడీగా పెట్టుకుంటా. ఆ తడవతల ఇటు అటు ఇటు పెట్టుకొని
అది అంజుడు పెట్టుకయ్యా అంటుంది. స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. పెట్టుకయ్యా పర్వాలేదు, ప్రైజ్ ద లార్డ్. అక్కడ వృత్తాంతం ఏమిటంటే సంసోను అని ఒక వీర గాథ ఉంటుంది. మనకి చిన్ననాటి నుండి బుర్రకథలు వచ్చాయి. గుడి మీద పెట్టేవాళ్ళు బుర్రకథలు. సంసోను అనే వ్యక్తి చనిపోయే ఆ చివరి క్షణంలో ఎలా ఉంటాడంటే అంధుడై కళ్ళు పీకేస్తారు. అంధుడై గుండు చేపించుకుంటూ మనం గాడిద మీద ఊరేగించే విధముగా ఊరేగించుకుంటూ తీసుకుని వచ్చేసి వాళ్ళు సమావేశమైన ఆ మందిరం క్రింద ఆయన్ని కట్టి వేస్తారు, 2 స్తంభాల మధ్య. అక్కడ వాక్యం రాయబడి ఉంటుంది. ఆయన ప్రార్థన చేసి ఆ 2 స్తంభాలను కూడా పడగొడతాడు. వాక్యం ఏముంటుంది తెలుసా? ఆయన మహావీరుడు కదా. ఒక గాడిద ఎముకతో 1000 మందిని చంపిన వ్యక్తి, అనేక మంది ఫిలిస్తీయులకు వెంటాడి వేటాడి చంపిన వ్యక్తి. వాక్యం ఏమంటుంది తెలుసా? జీవితకాలంలో చంపిన సంఖ్య కంటే, జీవితకాలం అంతా కూడా ఆయన చంపిన శత్రువుల సంఖ్య కంటే ఆ రోజు అంధుడై ప్రార్థన చేసి 2 స్తంభాలను పడగొట్టి చేసిన విధంగా చంపబడ్డ వ్యక్తులు సంఖ్య ఎక్కువట. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. చూడండి ప్రభు యొక్క ప్రార్థనా శక్తి. అంటే ప్రభు మనకి ఇచ్చే ఆ శక్తిని. సంసోను పాపం చేసాడు పర్వాలేదు, అంధుడయ్యాడు పర్వాలేదు, శిక్ష అనుభవించాడు పర్వాలేదు, కానీ చివరి క్షణంలో మరలా ప్రార్థన చేస్తున్నాడు. చూసావా, ప్రభువా నన్ను క్షమించు, నన్ను పంపించిన కార్యము నేను నెరవేర్చాలి, నాకు ఇది చివరి అవకాశం. వాళ్ళ ప్రార్థనా సమావేశం అయిపోయిందా, వచ్చి నన్ను చంపేస్తారు, ఇది చివరి క్షణం నాకు అని గట్టిగా ప్రార్థన చేసుకొని బలమును పొందుకున్నప్పుడు దాకా బలము లేదు. కత్తిరించారు కదా జుట్టు మొత్తము, బలము లేదు. ఆ జుట్టులోనే శక్తి ఉందనుకొని దలీల సహాయమున ఆయన యొక్క జుట్టును తీసివేస్తారు. కానీ వెంటనే ఆ చివరి క్షణములో వెంట్రుకలు లేకపోయినా, బలము లేకపోయినా, ప్రార్థనా శక్తి వలన దేవుడు ఏం చేస్తున్నాడు? తన బలవంతులను చేసి ఆ 2 స్తంభాలను పడగొట్టే విధంగా చేస్తున్నాడు. శత్రువులు మొత్తాన్ని కూడా నశింపజేస్తూ ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఆ ప్రార్థనా శక్తిని మనం పొందుకోలేమా? పాపం చేసిన వ్యక్తి, పడిపోయిన వ్యక్తి, శక్తిహీనుడుగా ఉన్న సంసోన్ని బలపరిచి దేవుడు చివరి వరకు కూడా వాడుకున్నాడు. అదే ప్రార్థన శక్తిని కూడా మనం పొందగలిగితే చివరిలో కూడా మనము రక్షణ పొందగలం. ప్రభు మనను ఆశీర్వదిస్తాడు. అది ఈనాటి సువార్తలు మనం చూసాము. ఇరువైపులో కూడా 2 దొంగలు ఉన్నారు. ప్రభు ఏమంటున్నాడు? వీరు ఏమి చేస్తున్నారు వీరికి తెలియదు ప్రభా, క్షమించండి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఆ మాట నిన్ను చూసి ప్రభు అనకూడదు. వీరేం చేస్తున్నారు వీళ్ళకి తెలియటం లేదు. ఏ పాట పాడుతున్నారో, ఏ వాక్యం చదువుతున్నారో, ఎందుకు కండ వేశారు, ఎందుకు మాల తీసుకున్నారు, ఎందుకు దీక్ష తీసుకున్నారు, ఎందుకు ఆదివారం గుడికి వస్తున్నారు, కుటుంబ ప్రార్థన అంటున్నారు, ఏకాంత ప్రార్థన అంటున్నారు, సంఘ ప్రార్థన అంటున్నారు, మోకాలు వేసి ప్రార్థన చేస్తున్నారు, 2 చేతులు పైకెత్తి ప్రార్థన చేస్తూ ఉన్నారు, కింద బోర్ల పడుతున్నారు, చప్పట్లు కొడుతున్నారు. ఎందుకో తెలియట్లేదయ్యా. వీరు చేసేది ఏమిటి వీరికి తెలియటం లేదు. వీళ్ళని క్షమించు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. నువ్వు శక్తిని పొందకపోతే, మారు మనసును పొందకపోతే, నిజమైన క్రైస్తవుడిగా, క్రీస్తుని శిష్యునిగా నువ్వు జీవించకపోతే ప్రభు నిన్ను నన్ను చూసి ఇదే ప్రార్థన చేస్తాడు. ప్రభు వాళ్ళు ఏం చేశారు ఇప్పుడు దాకా తెలియదు, వాళ్ళు క్షమించయ్యా, వీలైతే పరలోకం తీసుకుంటాయ్యా అని ప్రార్థన చేస్తాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ముఖ్యమైన అంశం ఏమిటంటే ఆనాడు అందరి మీద కోపపడ్డ యేసు ప్రభు తప్పు చేసినప్పుడు, పరిశుద్ధముగా ఉండినప్పుడు, విని ఆచరించినప్పుడు వారందరిని చూసి కోపించి వారిని శపించాడు కూడా. ఒక చెట్టుని శపించాడు, ఎప్పుడు కూడా నువ్వు ఫలించక ఉందుగాక. అదే మాటలను, అదే వాక్యాలను, పొద్దునైన ఆ యొక్క మాటలను ప్రభు నీతో నాతో మాట్లాడకుండా, చెప్పకుండా, పలకకుండా ఉండాలి అంటే వింటున్న వాక్యం ప్రకారం జీవించడానికి, పరిశుద్ధాత్మను పోగొట్టుకోకుండా ప్రభుని అంటిపెట్టుకుని ఉంటేనే ప్రభు యొక్క కృపలో మనం భద్రంగా ఉంటాము. మనం చేసే ప్రార్థన ఆలకిస్తాడు. మనకు, మన కుటుంబ సభ్యులకు దేవుడు అనేకమైన మేలు దయచేస్తాడు. పితా, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమేన్.
ఆదరించవా నా దీన కానుక స్వీకరించవా నా ప్రేమ కానుక ఆదరించవా నా దేవా నా ప్రభువా నా దేవా నా ప్రభువా అంకితమయ్యా నా జీవితమంతా అంకితమయ్యా నా జీవితమంతా దీన కానుక స్వీకరించవా నా ప్రేమ కానుక ఆదరించవా జీవనదాతవు నీవే సర్వేశ్వరా నీలో ఫలించే దాసునిగా మార్చుమయ్యా నా జీవనదాతవు నీవే సర్వేశ్వరా నీలో ఫలించే దాసునిగా మార్చుమయ్యా పరులకు ఉపకారం చేయు మనసును నీ మేలును ప్రకటించే మంచి హృదయము పరులకు ఉపకారం చేయు మనసును నీ మేలును ప్రకటించే మంచి హృదయము దయచేయుము నన్ను దీవించుము దయచేయుము నన్ను దీవించుము అంకితమయ్యా నా జీవితమంతా దేవా నా ప్రభువా అంకితమయ్యా నా జీవితమంతా నా దీన కానుక స్వీకరించవా నా ప్రేమ కానుక ఆదరించవా నా దీన కానుక స్వీకరించవా నా ప్రేమ కానుక ఆదరించవా. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుని ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగినట్లు ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీశవ ప్రయోజనముల కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించరుగాక. ఓ సర్వేశ్వర, కనికర హృదయుడు అయిన నీవు మా దీన ప్రార్థనల దయతో ఆలకింపుము. ప్రాపంచిక వ్యామోహమును అన్నిటి నుండి మమ్ము విముక్తులను చేయుము. పరలోకపు రహస్యములు కొనియాడ మమ్ము యోగులను చేయుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. నీ ఆత్మతో ఉండునుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువు వైపు తిరిగి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటును నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీవు నీ పుత్రుల మనసులను నూతనీకరించి శుద్ధి చేయు నిమిత్తము ప్రత్యేకమైన ఈ అనుగ్రహ కాలము బహుకరించితివి. ఈ కాలమందు మేము క్రమము తప్పిన కోరికలను విడనాడి పరిశుద్ధ హృదయములతో నిన్ను మనసారా సేవించుటకు మాకు శక్తిని దయచేయుచున్నావు. అస్థిరమైన వాటి యందు మనసులను కేంద్రీకరింపక సుస్థిరమైన వాటి అందే మా మనసులను నగ్నము చేయ ప్రేరేపించుచున్నావు. కావున సకల పునీతులతోనూ దూతలతోనూ ఏకమై నిరంతరము మేము నీ స్తుతిగానము చేయుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నది. మహోన్నతమున హోశాన్న,
ప్రభువు నామమున వేచి వారు ధన్యులు. మహోన్నతమున హోశాన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలను తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము, ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రను అందుకొని మరలా నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. నీ మరణం ప్రకటించదము, నీ ప్రాణం చాటదము, నీవు మరలా వచ్చే వరకు నిరీక్షించుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసుగు అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించున్నాము. నీ సముఖమును నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రలుగా చేసినందుకు నీకు వందనములు చెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారు మగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచుమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న మీ తిరుసభను జ్ఞాపకం ఉంచుకునము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా మైపల్ పాల్ పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణను చేయము. ప్రత్యేకముగా ఈరోజు గురువులందరి కొరకును కన్యాస్త్రీలందరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. వారు చేస్తున్న పరిచర్యలో, సేవా జీవితంలో తృప్తిని దయచేయమని, వచ్చు ప్రతి ఒక్క ఆటంకమును అధిగమించి శోధనను జయించి సేవలు తరించే భాగ్యము దయచేయమని, మంచి ఆరోగ్యమును ఆత్మీయ బలము దయచేయమని గురువుల కోసము కన్యాస్త్రీల కోసం ప్రార్థన చేద్దాం. మరి ముఖ్యంగా గత 3 సంవత్సరాలుగా వేరే దేశంలో ఉండినా, అక్కడ పరిచర్య చేసినా ప్రభు తన చేయి పట్టుకు నడిపించిన విధానాన్ని బట్టి మంచి ఆరోగ్యము దయచేసి అక్కడ ప్రజల యొక్క ఆదరాభిమానం పొందే భాగ్యాన్ని దయచేసిన విధానం బట్టి మన పూజ్య గురువులు యేసుబాబు ఫాదర్ గారిని తలంచుకొని వారి నిమిత్తం దేవునికి వందనాలు తెలియచేస్తూ, రానున్న కాలంలో కూడా తను ఎక్కడ ఉన్న ఏ పని చేస్తూ ఉన్నా ప్రభు సేవలు తరించే భాగ్యము దయచేయమని, మంచి ఆరోగ్యము దయచేయమని వారి కోసం ప్రార్థన చేద్దాం. ఉత్థాన నమ్మికతో చనిపోయిన మా సహోదరులను
నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకున్నాము. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకున్నాము. మా అందరిపై దయ చూపి దేవుని కన్నెతలిగా మరియమాతతోనూ పునీత జోజప్ప గారితోనూ అపోస్తులతోనూ ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్మనందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదాము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతుము. పరలోకమందు మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. ఆనాటికి కావలసిన మాయనము మాకు నీటికివ్వండి. మా యుద్ధ అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధనయందు ప్రవేశింపనియక కీడుల నుండి మమ్ము రక్షించండి. ఆమేన్. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నానని నీ అపోస్తులతో వసించిన ప్రభు అయిన యేసువా, మా పాపమును లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీతో ఉండునుగాక. ఒకరికొకరు సమాధానం తెలుపుకొందుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోకం యొక్క పాపమును పరిహరించడం ద్వారా మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోకం యొక్క పాపమును పరిహరించడం ద్వారా మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోకం యొక్క పాపమును పరిహరించడం ద్వారా మాకు సమాధానం దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. గొర్రెపిల్ల విందుకు పిలబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా వెంట ప్రవేశించుటకు నేను పాత్రని కాను. మీరు ఒక మాట పలికిన
భోజ్యం ఈ సత్ప్రసాదం అపురూప విందులో కొందమా ఆనంద విందులో పాల్గొందమా కలరాత్రి భోజ్యం ఈ సత్ప్రసాదం అపురూప విందులో కొందమా ఆనంద విందులో పాల్గొందమా ఆత్మకు బోనం అమృతపానం ఆత్మకు బోనం అమృతపానం పలు రోగములకు పరమౌషధం రాత్రి భోజ్యం సత్ప్రసాదం అపురూప విందులో కొందమా ఆనంద విందులో పాల్గొందమా పరమును చేతును అమరుని రుధిరము పరమును చేతును అమరుని నేరం పరమును చేతును అమరుని రుధిరం అప్పరూపులో వచ్చడి కనుని ద్రాక్షారసములు
సత్ప్రసాదం అపురూపనిందులలో పొందుమా ఆనంద విందులో పాల్గొందుమా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. యేసువా వందనము, యేసువా వందనం, యేసువా వందనము, యేసువా వందనం, యేసువా స్తోత్రము, యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రము. యేసువా స్తోత్రం. తండ్రి దేవుడా వందనము, తండ్రి దేవుడా వందనం, తండ్రి దేవుడా వందనము, తండ్రి దేవుడా వందనం, తండ్రి దేవుడా స్తోత్రము, తండ్రి దేవుడా స్తోత్రం, తండ్రి దేవుడా స్తోత్రము. తండ్రి దేవుడా స్తోత్రం, పవిత్రాత్మ దేవుడా వందనము, పవిత్రాత్మ దేవుడా వందనం, పవిత్రాత్మ దేవుడా వందనము, పవిత్రాత్మ దేవుడా వందనం, పవిత్రాత్మ దేవుడా స్తోత్రము, పవిత్రాత్మ దేవుడా స్తోత్రం, పవిత్రాత్మ దేవుడా స్తోత్రము. పవిత్రాత్మ దేవుడా స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, చాలా సంతోషము, ఆనందము. ఎప్పుడైతే పవిత్ర గురువులు, అభిషక్తులు ఎంతమంది మన గ్రామాన్ని తాకుతూ ఉంటే, వారి పవిత్రమైన పాదాలు మన గ్రామంలో పెడుతూ ఉంటే, అది గ్రామానికి ఎంతో ఆశీర్వాదకరం. మరి ఈరోజు ప్రత్యేక విధముగా పూజ్య గురువులు దివ్య బలి పూజను సమర్పించి ఉన్నారు. కొత్త వాళ్ళు కాదు, మనందరికీ సుపరిచితులే. మన యొక్క ప్రీతమ్మ గురువర్యులు రేవరెండ్ ఫాదర్ చంద్ర ఫాదర్ గారు అంటే తెలియని వాళ్ళు ఎవరు లేరు. మాకు ఎంఎఫ్ సభలో కూడా ఒక సభ్యుడని కూడా మేమందరం కూడా భావిస్తూ ఉంటాం. మరి ప్రత్యేకంగా గట్టిగా చెప్పలు కొట్టాలి ఒకసారి. నాకన్నా రాజేంద్ర ప్రసాద్ ఫాదర్ గారికి ఎక్కువగా తెలుసు అన్నమాట. మరి ఎంతో మంచి హృదయము, మంచి మనసు చంద్ర ఫాదర్ గారు కలిగి ఉన్నారు. మరి ఈరోజు ప్రత్యేక విధంగా మన మధ్యలో మరి మనతో కలిసి మనల్ని ఈ యొక్క గ్రామాన్ని తన యొక్క వాక్కుల ద్వారా, మంచి మాటల ద్వారా, ప్రార్థన ద్వారా మనందరికి కూడా దీవించారు, ఆశీర్వదించారు. మరొకసారి గట్టిగా చప్పట్లు కొడుతూ ఫాదర్ గారికి కృతజ్ఞతలు. అదేవిధముగా ఫాదర్ గారిని చూడటం ఇదే మొదటిసారి. ఎస్, యేసుబాబు ఫాదర్ గారు ఎప్పుడు కూడా వస్తున్నప్పుడు, ఇక్కడ వచ్చినప్పుడల్లా ఫాదర్ గారు ఎప్పుడు వస్తారు, ఎలా ఉన్నారని పలకరించడం, అడగటం అనేది జరుగుతుంది. కానీ ఈరోజు కళ్ళారా చూశాను. అదేవిధముగా మరి ఇక్కడ కాదు, ఈ మధ్యలో కాదు, మరి దూర దేశాలలో సేవలు అందిస్తూ ఉన్నారు. మరి చాలా సంవత్సరాల తర్వాత మన యొక్క గ్రామానికి వచ్చి ఉన్నారు. మరి ప్రత్యేకంగా ఫోన్ చేసి ప్రార్థన అనుకున్నారు. మొన్నటి రోజునే కిరణ్ చెప్పి ఫాదర్ గారు మా ఇంటి దగ్గర ప్రార్థన ఉన్నారు. మరి ఈరోజు దేవుని యొక్క ప్రేరణ వలన పూజ కూడా పెట్టుకునే విధంగా భగవంతుడు ప్రేరేపించారు. మరి ప్రత్యేక విధంగా పూజను సమర్పించి మనందరిని కోసం ప్రార్థన చేసి మనందరిని దీవించినటువంటి రెవరెండ్ ఫాదర్ యేసుబాబు ఫాదర్ గారికి గట్టిగా చప్పట్లు కొడుతూ విచారణ గురువులుగా నేను కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాను. ఫాదర్ గారు మనతో కొన్ని మాటలు మాట్లాడతారు, దయచేసి ఆలకిద్దాం. ప్రియమైన తల్లిదండ్రులారా, చిన్న బిడ్డలారా, మనందరం కూడా ఎప్పుడు విచారణ గురువుకి విధేయులై జీవించాలి. ఎప్పుడైతే మనం విచారణ గురువుని ఎప్పుడైతే మనం విధేయులై జీవిస్తామో, ఒక విచారణ ఉందంటే ఆ విచారణకి అధిపతి ఆ విచారణ గురువు. కాబట్టి ఈ యొక్క వాతావరణానికి, ఈ యొక్క ఆశీర్వాదానికి మనందరికీ మేము రావాలన్నా కానీ వారి యొక్క పర్మిషన్ కావాలి. ఇక్కడ పూజ పెట్టాలన్నా, ప్రార్థన పెట్టాలన్నా,
మేము సావులూరు అని మా ఇష్టం వచ్చినట్టు చేయటం కుదరదు. కాబట్టి ఎప్పుడైతే మనం విచారణ గురువుకి విధేయులై జీవిస్తామో అప్పుడు ఆశీర్వాదం మన గ్రామానికి వస్తుంది, మన కుటుంబాలకు కూడా ఆశీర్వాదం ఉంటుంది. కాబట్టి మన విచారణ గురువు కరుణాకర్ ఫాదర్ గారికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ చంద్ర ఫాదర్ గారి తరపున, నా తరపున, మా కుటుంబం తరపున విచారణ గురువులు ఇంత దివ్య పూజా బలిని మాకు ఇక్కడ పెట్టుకోవడానికి అనుమతి ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా చంద్ర ఫాదర్ గారు మా కుటుంబ సభ్యుడని మీ అందరికీ తెలుసు. మేమేం చేసినా కానీ, ఏం చేయాలన్నా కానీ మాకు చంద్ర ఫాదర్ గారు ఎప్పుడూ ఒక పెద్ద వ్యక్తిగా మాకు ముందుండి మమ్మల్ని అందరినీ, మా కుటుంబాలని నడిపించడానికి దేవుడు మాకు అనుగ్రహం ఇచ్చిన చంద్ర ఫాదర్ గారు ఎంత చక్కగా వాక్యం చెప్పారు కదా. ఒకటన్నా గుర్తుందా, లేకపోతే బుల్లెట్ లాగా వెళ్ళిపోయిందా? కాబట్టి చంద్ర ఫాదర్ గారు కూడా జర్మనీలో 10 సంవత్సరాలు సేవ చేసి ఎంత చక్కగా తెలుగు చెప్తున్నారంటే అది ఎప్పుడు కూడా ఆ దేవుడి మీద ప్రేమ ఉండటం వలన. చాలా కష్టపడతారు, చాలా ప్రోత్సహిస్తారు, ఎప్పుడు కూడా వెన్నంటి బలాన్ని, ధైర్యాన్ని ఇస్తూ ఉంటారు చంద్ర ఫాదర్ గారు. మన గ్రామానికి వచ్చి మనకి చక్కని వాక్యాన్ని ఇచ్చినందుకు చంద్ర ఫాదర్ గారికి కూడా మనందరి తరపున కృతజ్ఞతలు తెలియజేస్తాం. అదేవిధంగా మన మధ్యలో డీకెన్ రాజేష్ బ్రదర్ గారు ఇక్కడ ఉన్నారు. డీకెన్ బ్రదర్ గారు అంటే ఇంకొక 6 నెలల్లో పూజ చేయడానికి, గురువు కావడానికి ఉన్న ఒక బ్రదర్ గారు మన మధ్యలోకి వచ్చినందుకు చాలా సంతోషం. మనకి డీకెన్ బ్రదర్ గారికి మనం ఎప్పుడు కూడా ప్రార్థన చేయాలి. వాళ్ళు ఈ పీఠం దగ్గరికి వచ్చి మనకి ఆ దివ్య బలిని సమర్పించాలని, ఆ దేవుడి వాక్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పాలని మనందరం కూడా డీకెన్ రాజేష్ బ్రదర్ గారికి కూడా కృతజ్ఞతలు తెలుపుతూ మనందరం ప్రార్థన చేద్దాం. అదేవిధంగా మన మధ్యలో అమ్మగారులు కూడా ఉన్నారు. ఇక్కడ వచ్చి కూర్చోమంటే అక్కడే కంఫర్టబుల్గా ఉందని చెప్పేసి అక్కడే కూర్చున్న అమ్మగారులకి, ఇదంతా ఏర్పాటు చేసిన అమ్మగారులకి, ఎప్పుడు కూడా మన అమ్మగారులు మనకి సహాయంగా ఉంటారు, ఒక కుడి చేయిలాగా ఉంటారు కదా, అవునా కదా. అమ్మగారులకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మనకి పాటలు పాడిన రవి ప్రసాద్ గారికి, మరి సురేష్కి, శ్యామ్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదే మనందరికీ గ్రామానికి సావులూరు తర్వాత సావులూరు పంతులు గారు, సర్వేశ్వరరావు పంతులు గారికి కూడా మనందరం జపమాలు నడిపించి గట్టి కొట్టాలా, గట్టి కొట్టాలి. ప్రతి ఒక్కటి మనం పూజ చేయాలన్నా, జపమాలు చెప్పాలన్నా, ఇంకేం చేయాలన్నా ఎవరు ఉండాలి? పంతులు గారు. మీరు లేకపోతే ఇంకేం చేయలేం కదా. అందుకే మీరు అందరూ వచ్చినందుకు, పిల్లవంగులోనే మా అమ్మ ఇంటింటికి వచ్చి పిలిచింది కదా, పిల్లవంగులోనే వచ్చినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఒక మాట చెప్పచ్చా? టైం అయిపోతుంది అన్న చంద్ర ఫాదర్ గారు. ఈ మధ్యన బాగా ఫేమస్ అయిన పాట అన్నంలోనే టక్కుని చెప్తారు కదా. ఏం పాట చెప్పరా? బుల్లెట్ బండి అని ఒక పాట చేసేది కదా, అవునా? అమెరికాలో కూడా ఈ పాట బాగా ఫేమస్, అవునా? పిల్లలకి అది పెట్టంలోనే టిక్కు టిక్కుని ఊపుతూ ఉంటారు కదా. శ్రద్ధ. నేను మొన్న ఆదివారం విసన్నపేట పూజ చేయడానికి 5:30కి లేచి వెళ్తుంటే 6 గంటలకల్లా తోటలో ఈ చొక్కాలు వేసుకొని మిరపకాయలు కోస్తూనే ఉన్నారు, అవునా? ఎందుకని? చల్లబూట కాదు,
చల్లబూట అంటే మనల్ని ప్రేరేపించేది ఏంటి అక్కడ? డబ్బేగా? డబ్బా కాదా? డబ్బే. ఏం చేస్తున్నారు? పొద్దున్నే 6 గంటలకల్లా తోటలో ఉన్నారంటే వాళ్ళు ఎన్ని గంటలు లేచి ఉంటారు? 4 గంటలకా? అవునా? 4 గంటలకు అక్కడ ఉన్నారు, తోట మిరపకాయలు కోస్తూనే ఉన్నారు. మనం గుడికి రమ్మంటే ఎప్పుడు వస్తాం? అవునా? ఎందుకని? శ్రద్ధ మన హృదయం ఎక్కడుందో అక్కడే మనం శ్రద్ధ పెడతాం. అవునా కదా? కాదా? కాబట్టి మన చంద్ర ఫాదర్ గారు చెప్పినట్లు దేవుడి వాక్యం రుచించాలి, తినాలి. ఆ వాక్యాన్ని మనం గుత్తాకు తీసుకుంటే ఒక విధంగా కోస్తాం కదా కాయలు, అవునా? కూలికి తీసుకుంటే ఒక విధంగా కోస్తాం, కిలువులు లెక్క తీసుకుంటే, అవునా? ఎందుకని? కూలి అయితే తక్కువ కాదు, ఎక్కువ రోజులు వస్తుంది కదా అని ఒక కాయ కోయటం, 3 ముచ్చట్లు పెట్టడం. అలాగనే దేవుడు వాక్యాన్ని తినాలి. తిని అప్పుడు దీవెన వస్తుంది మనకి. అదే మన చంద్ర ఫాదర్ గారు చెప్పింది. కొరడాలు కానీ లేకపోతే కొరోజినా చెప్పినట్లు ఆ వాక్యాన్ని విని మన పిల్లలు, మనం ఎంత చేసినా ఎవరి కోసం చేస్తున్నాం? మనం పిల్లల కోసమే కదా. పిల్లలకి ఎవరిని ఇవ్వాలంటే ఫోన్లు కాదు, దేవుణ్ణి బహుమతిగా ఇవ్వాలి. దేవుణ్ణి బహుమతికి ఇచ్చినప్పుడు వాడు చెడిపోడు. ఎప్పుడు నువ్వు ఫోన్ ఇచ్చినావు అనుకో కంపల్సరీ చెడిపోతాడు. ఎందుకని? దేవుణ్ణి మర్చిపోయి దాన్ని ఆరాధిస్తూ ఉంటాడు. అవునా? కాబట్టి మనందరం కూడా ఈ దివ్య పూజా బలిలో పాల్గొన్నామంటే మీ యొక్క కుటుంబాలు ఆశీర్వదించబడాలని, మనందరం కూడా చల్లగా ఉండాలంటే యేసు ప్రభువారిని అంటి పెట్టుకొని జీవించాలి. ఎవరైతే అంటి పెట్టుకుంటారో వాళ్ళను కూడా దేవుడు అంటి పెట్టుకుంటారు. కాబట్టి విచారణ గురువు వారికి విధేయులై జీవించాలి. విధేయులై జీవించినప్పుడు కంపల్సరిగా ఆ గ్రామం అభివృద్ధి చెందిద్ది, ఆ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబం కూడా అభివృద్ధి చెందిద్ది. ఆ విచారణ గురువు మాట దేవుడు చెప్పే మాటగా, కాబట్టి వ్యతిరేకంగా కాకుండా విచారణ గురువుల వారికి విధేయులై జీవించటం ప్రతి ఒక్కరు కూడా నేర్చుకోవాలి. మేము ఎక్కడో విదేశాల్లో పనిచేస్తున్నామంటే మా యొక్క అందసందాలను చూసో లేకపోతే మా యొక్క ఈ జ్ఞానాన్ని చూసో ఇది కాదు, దేవుడి పేరు మీద పంపబడుతున్నాం. కాబట్టి అన్నీ విడిచిపెట్టి అంతంత దూరాల్లో వెళ్ళి పనిచేస్తున్నాం. మాకు అక్కడ ప్రజలు మమ్మల్ని ఆదరించకపోతే ఎట్లా ఉంటుంది చెప్పండి? ఎక్కడ పని చేస్తున్నాం తెలుసుగా? మేము తెల్లోళ్ళ మధ్యలో. అవునా? తెల్లోళ్ళ మధ్యలో పనిచేయటం అంటే అంత ఈజీ కాదు. వింటారా ఎవరి మాట అన్నారు? అసలు వాళ్ళు వినరు. మరి మన మాట వింటున్నారంటే ఎవరి వలన? ఈయన వలన వాళ్ళు వింటున్నారంటే మాకంటే గొప్ప వ్యక్తులు, బిలియనర్లు, మిలియనర్లు, ఒక్కొక్కళ్ళు చాలా చాలా గొప్ప సంపన్నులు. వాళ్ళు ఎందుకు వింటున్నారు మన మాట అంటే కేవలం యేసు ప్రభు వారి వల్ల. కాబట్టి విచారణ గురువు యేసు ప్రభు ప్రతినిధి. కాబట్టి మేము ఇక్కడ రావాలన్నా మేము ఇష్టం వచ్చినట్టు పూజలు చేసుకోవటం, లేకపోతే ఇష్టం వచ్చినట్టు అక్కడికి వెళ్ళి మేము సాములూరులు అని చెప్పేసి కుదరదు. ప్రతి విచారణకి అధిపతి విచారణ గురువు. కాబట్టి విధేయులై జీవిద్దాం. ఆయన యొక్క దీవెనలు మనకి, మన గ్రామానికి, మన కుటుంబానికి ఎదుగుదలని ప్రసాదిస్తాయి. మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ వాక్యం గట్టిగా చప్పట్లు కొడదాం. విచారణ స్వామికి ఒక చిన్న వివరణ. ఉదయం వరకు కూడా ప్రార్థన ఇది. నేను వచ్చిన తర్వాత పూజగా మారింది, అంతేం లేదు. ఉదయం వరకు కూడా వాళ్ళు అనుకున్నది ప్రార్థనే. నేను వచ్చిన తర్వాత లేదు పూజ చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి దాన్ని పూజగా మార్చబడింది. మాకు మీరు సహాయం చేసినందుకు, అనుమతి ఇచ్చినందుకు మీకు హృదయపూర్వకంగా తెలియజేస్తూ ఉన్నాం. చాలా ముఖ్యమైన ప్రకటన ఏంటంటే వచ్చిన మీ అందరు కూడా భోజన వసతులు ఏర్పాటు చేశాం. వచ్చిన మీ అందరికీ కూడా
కాబట్టి అందరూ కూడా ప్రశాంతంగా కడుపు నిండా భోజనం చేసి ఇంటికి వెళ్ళవలసిందిగా మనం చేస్తున్నాం. చివరి ప్రార్థనగా లేచి నిలబడండి. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, ఈ దివ్య ప్రసాద సంస్కారం ద్వారా నీవు మమ్ము నిరంతరము పోషించుచున్నావు. మేమిప్పుడు భుజించుచున్న ఈ దివ్య ఆహారము మమ్ము నిత్య జీవమునకు పాత్రలను చేయునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్మందరినీ ఆశీర్వదించి కార్చి కాపాడునుగాక. దివి పూజ బలి సమాప్తమైనది. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యేక విధముగా 2 కేకులు చూసారా? ఎందుకు కట్ చేస్తున్నారు తెలుసా? కనపడలేదా? ప్రత్యేక విధముగా ఫాదర్ గారు
కెనడా దేశం నుంచి మనకి దేశం ఇండియానికి వచ్చినారు కాబట్టి ఆయనకి హార్టీ వెల్కమ్ అని చెప్తూ సంతోషంగా ఈ కేక్ను కట్ చేస్తారు. అదేవిధంగా చంద్ర ఫాదర్ గారు ఈ నెల 2వ తారీఖున తనకి జన్మదిన మహోత్సవాన్ని జరుపుకున్నారు కాబట్టి మనందరం కూడా వెళ్ళలేకపోయాం కాబట్టి దేవుడు మరలా మన మధ్యలో పుట్టినరోజు చేసుకునే విధంగా అవకాశం కల్పించారు కాబట్టి చంద్ర ఫాదర్ గారికి హ్యాపీ బర్త్డే చెప్తూ కేక్ కట్ చేస్తారు. అదేవిధంగా వచ్చినటువంటి యేసుబా ఫాదర్ గారు మరి ఇతర దేశాల నుంచి వచ్చినారు కాబట్టి భగవంతుడు ఎన్నో కృపావరాలు కురిపించారు కాబట్టి దేవునికి కృతజ్ఞతగా మన మధ్యలో ఈ సంతోషముగా ఈ కేక్ను కట్ చేస్తారు. ఎవరు ముందు కట్ చేయాలి? అందరు చప్పట్లు కొడతారు. మీద పడుతుంది. అందరు గట్టిగా చప్పట్లు కొట్టాలి. హార్టీ వెల్కమ్. అందరు కూడా భోజనాలకు సిద్ధపడి ఉండండి అమ్మా, సమయం ఆగింది కాబట్టి. ఫాదర్ చంద్ర ఫాదర్ గారికి మా కుటుంబం తరఫున దేవుని పేరిట వందనాలు చెల్లించున్నాము. అదేవిధంగా విచారణ గురువులు ఫాదర్ కరుణాకర్ గారికి కూడా ఇంత ఘనంగా ఈ ప్రార్థన కూటమిని పూజా కార్యక్రమాన్ని నిర్వహించుకోవడానికి ఇచ్చిన అనుమతిని బట్టి ఆ దేవుని పేరిట ఫాదర్ కరుణాకర్ గారికి కూడా దేవుని పేరిట కృతజ్ఞతలు చెల్లించున్నాము. మరి ముఖ్యంగా కుటుంబంలో పిలవగానే ఇంత ఆహ్లాదకరమైన వాతావరణంలో మీరందరూ వచ్చి ప్రార్థనా కూటమి ఇంత చక్కగా జరగటానికి మీరు ఇచ్చిన సహకారం చాలా గొప్పదని భావిస్తూ ఆ దేవుని పేరిట ఈ ప్రార్థనా కూటమిలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఫాదర్ చంద్రఫా గారికి అదేవిధంగా ఫాదర్ యేసుబాబు గారికి మా కుటుంబం తరపున చిరు కానుకలు సమర్పిస్తున్నాం. మీ చప్పట్లతో ఈ కానుకలని సమర్పించడానికి సహకరిస్తారని
తోడ్పాటునిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. శివ బాబాయ్ బాబాయ్